This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. So మనం నిన్నటి కంటిన్యూషన్ చూడాలా. సో ఈ రోజు సెషన్ లో మన ప్లాన్ ఏంటంటే ఇక్కడ హౌ టు యూజ్ వర్క్ స్పేసెస్ అండి. స్పేసెస్ యూజ్ చేసుకొని మనకి హౌ టు డిప్లాయ్ ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ యూజింగ్ వర్క్ స్పేసెస్ అండ్ మల్టిపుల్ TF-VARs. ఇది మనం టెస్ట్ చేయాలి యాక్చువల్గా. సో ఆబ్వియస్గా వీ నో దట్ ఎక్కడ ఉంది మనకి కోడ్ దగ్గరకు వచ్చాను అనుకోండి. లెట్ మీ క్లోజ్ ఆల్ ద కోడ్ ఇక్కడ. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఓపెన్ విత్ పవర్ షెల్ అన్నాం. అండ్ ఆ తర్వాత నేను ఆల్రెడీ JSON ఫైల్ క్రియేట్ చేశాను, సర్వీస్ అకౌంట్ ఫైల్ క్రియేట్ చేశాను. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఎక్కడ పెట్టాను నేను, ఓకే సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు Ctrl+R అని చెప్పి మీకు ఓకే గుడ్. సో మీరు చూసినట్లయితే ENV అని చెప్పి నేను అయిద్దాం మీకు. ఓకే DIR ENV ఇట్లా ఇచ్చినప్పుడు మీకు కరెక్ట్గా ఉందో లేదో చూద్దాం. పైకి వస్తే మీకు ఐ ఫీల్ దట్ ఇది అనుకుంటాను యాక్చువల్గా మీకు. యా ఇక్కడ ఉందండి. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి మనం ఇమాజిన్ నేనేం చేస్తాను, టెరాఫార్మ్ ఇనిట్ రన్ చేశాను అనుకోండి ఫర్ ఎ టైం బీయింగ్. ఇక్కడికి వచ్చి మీకు ఆల్రెడీ TF-VARs ఇక్కడ ఉంది. మనకి ఇదేం చేస్తుంది, మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. అండ్ దెన్ ప్రాబ్లం ఏందో చెప్తాను చూడండి. నాకు ఇలాంటి సేమ్ ఎన్విరాన్మెంట్స్ ఒక 3 కావాలనుకోండి. ఇమాజిన్ సేమ్ ఎన్విరాన్మెంట్స్ ఒక 3 కావాలనుకో, ఐడెంటికల్ గా ఉండాలి. ఏం చేయాలి నేను అనేది ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి మీకు. ఎలా చేయొచ్చు, మీకు వీ కెన్ యూస్ మల్టిపుల్ TF-VARs వాడే అవకాశం ఉందనుకోండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రేదర్ దాన్ దిస్ ఓ పని చేస్తాను, నేను ఈ కోడ్ ని డూప్లికేట్ చేస్తానండి. మీకు ఓ పని చేద్దాం, దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఇచ్చి నేను ఏం చేస్తానంటే టెరాఫార్మ్ వర్క్ స్పేసెస్ అంటాను. ఓకే, ఎందుకో చెప్తాను. టెరాఫార్మ్ వర్క్ స్పేసెస్ అని ఇచ్చేసి మీకు ఇక్కడ ఓపెన్ చేసి ఓపెన్ విత్ కోడ్ అంటాను మీకు. రీజన్ ఏంటంటే ఇక్కడ నాకు 3 VPCలు అంతా అవసరం లేదండి మీకు. మన టెస్టింగ్ కోసం నా ప్లాన్ ఏంటంటే మీకు 3 VPCలు అంతా అవసరం లేదు మీకు. సో కాబట్టి నేను లెట్ మీ ఒక VPC చాలు మనకి. ఓకే, సో తర్వాత సబ్నెట్స్ ఇవన్నీ ఉంటాయి మీకు. సరే ఈ సబ్నెట్లు క్రియేట్ చేస్తే ఇబ్బంది లేదండి. ఈ బకెట్ మీకు ఫైన్ VM. ఓకే, నా ఇక్కడికి వచ్చినాక నా ప్లాన్ ఏంటంటే మీకు మనం డిఫరెంట్ ఇద్దాం అనుకుంటున్నాను మీకు. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇలాగా 2 క్రియేట్ చేస్తాను. F2 అని ఇచ్చి నేను ఫస్ట్ వచ్చి dev.tf-vars మీకు. సో ఆ తర్వాత వచ్చి మనకి uat.tf-vars, ఆ తర్వాత prod.tf-vars అని ఇస్తాను. ఫస్ట్ dev.tf-vars పోయినప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే డెవ్లో డెవ్ అని ఇస్తాను. సో మిగతా అంతా సేమే ఇస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీని ముందు డెవ్ అని ఇద్దాం మీకు. ఓకే, సో నౌ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, UAT దగ్గర వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి నేను Ctrl+H అని డి ఎక్కడెక్కడ డెవ్ ఉంది తీసేసి నేను ఏం చేస్తాను, UAT అంటాను. సిమిలర్ గా ఎక్కడైతే 10.1 ఉందో మీకు
ఇక్కడికి వచ్చి 172.16 అనేద్దాం. సో దాంతో పాటు ఇక్కడ 172.16 ఇచ్చి నేను ఏం చేస్తానంటే 10.0, 20.0, 30.0 ఇస్తానండి. లైక్ వైజ్ డెవ్ దగ్గర కూడా వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు 10.1, 10.0, 20.0 అండ్ 30.0 ఇస్తాను మీకు. లైక్ వైజ్ prod.tfvars వచ్చినప్పుడు ఓకే యూఏటీలో కూడా ఓపెన్ చేస్తాను. యూఏటీలో ఉన్నదంతా కాపీ చేసి ప్రాడ్కి వస్తాను. మీకు ప్రాడ్కి వచ్చి ఆబ్వియస్గా ప్రాడ్ అని ఇస్తాను మీకు. సో 172.60 దగ్గర నేను ఏం చేస్తానంటే ఇలా ఇస్తాను మీకు. ఓకే, నా మీరు చూసినట్లయితే డిఫరెంట్ టిఎఫ్ వార్స్ ఉన్నాయి. సో ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేద్దామని మీ ప్లాన్ పెట్టుకోవచ్చు. సో లెట్స్ డూ దిస్. నేను ఏం చేస్తాను మీకు సో ఆబ్వియస్గా టెరాఫార్మ్ ఇనిట్ అంటాను మీకు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మనం dev.tfvars డిప్లాయ్ చేద్దాం మీకు. అయితే ఒక్క చిన్న పని చేస్తానండి. ఇనిషియల్ గా మనకి విఎం ఇక్కడ వచ్చి విఎం మల్టిపుల్ విఎంస్ ఉంది కదా, ఈ రెండు విఎంస్ ని ఆపుదాము ప్రస్తుతం డిప్లాయ్ చేయకుండా, ఎందుకంటే అన్నెసరీ కాబట్టి మనకి. సో నేనేం చేస్తాను ఇక్కడ మీకు ఒక విఎం ఇక్కడ డిప్లాయ్ అవుతుంది అండ్ ఇంకో విఎం మల్టిపుల్ విఎంస్ ఇక్కడ వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఫర్ టైం బీయింగ్ దీనికి టిఎఫ్ఎక్స్ అంటాను. ఇది కూడా అంటే టెరాఫార్మ్ ఇది కన్సిడర్ చేయదనమాట మీకు. అట్లా పెట్టండి. ఓకే గుడ్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే టెరాఫార్మ్ ప్లాన్ హైఫన్ వార్ హైఫన్ ఫైల్ dev.tfvars అని ఇస్తానండి. సో dev.tfvars అని ఇద్దాం మీకు. లెట్స్ సీ, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ అవ్వాలంతా కూడా మనకి. ఇది నా యాంటీవైరస్ అండి. యాంటీవైరస్ మనకి చూస్తుంది మనకి. ఓకే లెట్ ఇట్ కమ్. నేను క్లోజ్ చేస్తాను. అంటే కొంచెం స్కాన్ జరుగుతుంది అనమాట. యాంటీవైరస్ ఏదైనా వైరస్ అని స్కాన్ చేస్తాను. ఎందుకంటే కొత్తగా నిన్న ఫోల్డర్ కాకుండా కొత్త ఫోల్డర్లో కాపీ చేశాను కదా, అందువల్ల కాపీ వస్తుందండి మీకు. ఓకే గుడ్. సో కాబట్టి అప్లై చేస్తాను మీకు. సో నేను ఏం చేస్తాను అప్లై అని చెప్పి మీకు ఆటో అప్రూవ్ కూడా ఇచ్చేస్తాను. అప్లై హైఫన్ ఆటో అప్రూవ్ అందాం. లెట్స్ సీ. ఓకే మీకు అన్ని క్రియేట్ అవుతున్నాయి చూడండి మీకు. ఓకే డన్. సో కాబట్టి నౌ ఫైన్. మన స్టేట్ ఫైల్ అంతా ఎక్కడ ఉంది మీకు, ఇక్కడికి వచ్చాను అనుకోండి. మన స్టేట్ ఫైల్ వచ్చి బకెట్ లో ఉంటుంది కాబట్టి నేనేం చేస్తాను మీకు ఈ బకెట్ కొద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను నా క్లౌడ్ స్టోరేజ్కి వచ్చి ఈ బకెట్ అనే దాన్ని ఓపెన్ చేస్తానండి మీకు బకెట్ అనే దాన్ని ఓపెన్ చేస్తాను. నా బకెట్ అనే దాన్ని ఓపెన్ చేసి మన స్టేట్ ఫైల్ గురించి చూడాలి కాబట్టి ఇదే కదా జీసీపీ స్టేట్ ఫైల్ మీకు. నా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే స్టేట్ బకెట్ ఇదేనా, స్టేట్ బకెట్ ఫైన్. ఇక్కడ వస్తే ఈ రోజు క్రియేట్ అయిందా లేదని చెక్ చేసుకుంటే April 23rd ఓకే 11 ఇదేనండి.
నౌ ఇప్పుడు నాకు వేరే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా. మనకి డెవ్ డాట్ అయిపోయింది కదా, ప్రాడ్ కూడా. సో మీరేమనుకుంటున్నారు మామూలుగా? ఏముంది మనకి వేరే వేరే కాబట్టి, టిఎఫ్ వార్స్ వేరే కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్లాన్ అని చెప్పి డెవ్ డాట్ టిఎఫ్ వార్స్ బదులు యూఐటి టిఎఫ్ వార్స్ అని ఇస్తాను. నౌ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మీకు మీకు మేబీ ఎస్ ఇది డిఫరెంట్ టిఎఫ్ వార్సే కాదన్ను, కానీ వెనక స్టేట్ ఫైల్ ఒకటే మీకు. అక్కడే మీకు ఇబ్బంది వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుద్దంటే మీకు వేరే టిఎఫ్ వార్స్ ఇచ్చినప్పుడు టెరాఫామ్ కి ఏమర్థం అవుతుందంటే, ఓకే ఇంతకు ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు, డెవ్ డాట్ టిఎఫ్ వార్స్ మీరు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అని చెప్పి ఇదంతా ఓవర్ రైట్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి మీకు మీకు ఇదంతా కూడా ఓవర్ రైట్ చేయడానికి ట్రై చేస్తుంది మీకు. సో ఈవెన్ దో వేరే టిఎఫ్ వార్స్ ఫైల్స్ ఉన్నా చూడండి, ఎగ్జిస్టింగ్ యాడ్ చేసి చూడండి, 10 టు డెస్ట్రాయ్ 10 టు యాడ్ అంటుంది. ఎందుకు? ఆబ్వియస్ గా మొత్తం డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తుంది. ఎందుకు? ఇది సేమ్ స్టేట్ వాడుతుంది. ఇది కాదు మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటండి? మీరు సింపుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవునా? సో మరి ఎట్లా సాల్వ్ చేస్తాము? అప్పుడే మనకు వర్క్ స్పేసెస్ వస్తాయి. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఫస్ట్ డెస్ట్రాయ్ చేస్తాను. మీకు దీనంతా కూడా ఏదైతే క్రియేట్ చేసానో డెస్ట్రాయ్ చేద్దాం మనకి. లెట్ ఇట్ డెస్ట్రాయ్. ఈ లోపల నేను ఏం చేస్తానంటే విఎమ్స్కి వచ్చినప్పుడు మనకి ఏం కావాలంటే ఇక్కడ కౌంట్ వచ్చి నేను ఏం చేస్తాను, కౌంట్ ఒకటే ఇద్దాం. అయితే నేమ్ దగ్గరకు వచ్చేసరికి దీని డివైస్ నేమ్ డెమో ఇట్లా ఉంది కదా, కిందకు వచ్చినప్పుడు మనం ఇక్కడ విఎమ్స్ కి నేమ్ దగ్గర ఐ థింక్ మనం మెషిన్ నేమ్ ఓకే, నేమ్ ఇక్కడ పేరు ఒకటి ఇవ్వాలండి మీకు. మీరు చూసినట్లయితే ఒక పేరు ఒకటి ఇవ్వాలా. దానికోసం నేను ఏం చేద్దామంటే మనకి ఒక కొత్త వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేయాలి మీకు. సో అదేంటి యాక్చువల్గా మీకు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ అని ఉన్నట్లేదు కదా, మనం ఇచ్చినట్లేము. సో కాబట్టి మనం ఏం చేద్దాం మీకు ఇక్కడ ఇక్కడ వేరియబుల్ ఎన్విరాన్మెంట్ అనితో కాకపోతే ఈఎన్వి అని ఇస్తాను, మొత్తం ఇవ్వకుండా మీకు ఇలా ఇద్దాం. నా ఇక్కడికి వచ్చేసరికి డెవ్ దగ్గరికి వచ్చేసేసి మనకి ఏముంటుంది ఇక్కడ మీకు. సో మీరు చూస్తే ఈఎన్వి ఈజ్ ఈక్వల్ టు బేసిక్ గా డెవ్ అని ఇస్తాను మీకు, అవునా? సో ఇలా ఇద్దాం. ఓకే. సో కాబట్టి ఇది ఎందుకు ఇచ్చానంటే మొత్తం డెస్ట్రాయ్ అయింది కదా, ఇక్కడ మీరు చూసారు అనుకోండి, డెస్ట్రాయ్ అయిపోయిందండి. సో ఇక్కడికి వచ్చి నేను ఈసారి ఇక్కడికి వచ్చి టిఎఫ్ అని ఇచ్చి పైకి వచ్చి నేను ఏం చేస్తాను, కౌంట్ ఒకటే ఇస్తాం మనకి, మరి 3 అవసరం లేదు. నా ఇక్కడ మనం కిందకు వచ్చినప్పుడు వాళ్ళు మెషిన్ టైప్ ట్రూ అంత అడుగుతున్నారు కదా, మనం ఒక పని చేద్దాం ఇక్కడ మీరు చూసినట్లయితే. సో వార్ డాట్ ఎట్లా ఇద్దాం మీకు. సో నేను ఏం చేస్తాను, వార్ డాట్ ఈఎన్వి అని చెప్పి ఇట్లా ఇద్దాం మీకు. సో కాబట్టి ఏమవుతుంది, మనం డిప్లాయ్ చేసేటప్పుడు డెవ్ ప్రోడక్ట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి మనకి, అవునా? అది మన ప్లాన్. నౌ నెక్స్ట్ నేను ఏం చేస్తుంటే ఇక్కడికి వచ్చి దీని లోపలికి వచ్చి ఫస్ట్ డిలీట్, మొత్తం డిలీట్ చేస్తాను, దాంట్లో ఏమి ఉండదు అనమాట మీకు. సో ఇప్పుడు మనం వర్క్ స్పేసెస్ దాని గురించి వాడాలండి. వర్క్ స్పేసెస్ కోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు టెరాఫామ్ వర్క్ స్పేసెస్ అని కొడితే మీకు లిస్ట్ న్యూ అని డిఫరెంట్ ఉంటాయి అనమాట మీకు. సరే టెరాఫామ్ వర్క్ స్పేస్ లో న్యూ లిస్ట్ అని ఫస్ట్ లిస్ట్ అంటాను, ఏముంది డిఫాల్ట్ ఉంటుంది మీకు. సో మనం ఏం చేస్తాం, అందుకని నేను 3 క్రియేట్ చేస్తానండి మీకు. న్యూ డెవ్ అంటాను మీకు. మీకు కొత్త వర్క్ స్పేస్. సో వర్క్ స్పేస్ అనేది ఏం క్రియేట్ చేస్తుంది, ఏం చేస్తుంది? వర్క్ స్పేస్ ఏం క్రియేట్ చేయదండి, సపరేట్ గా పెట్టుకుంటుంది, సపరేట్ చేస్తాం మీ స్టేట్ ఫైల్, అంతకు మించి ఏం చేయదు. సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు చూసారా డెవ్ డాట్ టిఎఫ్ స్టేట్ వచ్చిందా. సో ఇక్కడికి వస్తాను మళ్ళీ న్యూ యుఐటి అంటాను. తర్వాత ప్రాడ్ అంటాను మీకు.
ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి. సో dev డాట్ టీఎఫ్ స్టేట్, prod డాట్ టీఎఫ్ స్టేట్, uat డాట్ టీఎఫ్ స్టేట్. సో ఇక్కడికి వచ్చి మీకు ఏమొస్తుంది, మీకు సెలెక్ట్ డెవ్ అందాం మీకు. ఓకే, సో టెరాఫామ్ ఇనిట్ అంటాం మనకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనం టెరాఫామ్ ఎందుకంటే మంచిది, వర్క్ స్పేస్ దేంట్లో ఉన్నాను, మీకు డెవ్లోనే ఉన్నాను. ఓ డెవ్లో, ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే, మీకు టెరాఫామ్ అప్లై అని చెప్పి dev డాట్ టీఎఫ్ వర్స్ ఇట్లా ఇస్తానండి మీకు. ఓకే, సో ఇక్కడ మనం అప్లై చేస్తాం, చూద్దాం. ఫస్ట్ కంప్యూట్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది, కంప్యూట్ ఇన్స్టెన్స్ అంతా కూడా క్రియేట్ అవుతుంది. సో అంటే ఏమవుద్దంటే, ఇప్పుడు టెరాఫామ్ వర్క్ స్పేసెస్ ఎప్పుడు వాడతాం, మీకు ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ మీరు క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఇది వస్తుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి అన్ని మూడు కూడా మీకు ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్, లైక్ మల్టిపుల్ కస్టమర్స్ కి సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వర్క్ స్పేసెస్ చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడు వాడకూడదు అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ 3 ఎన్విరాన్మెంట్స్ ఐడెంటికల్ గా లేవు. ఐడెంటికల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒక దాంట్లో 2 సర్వర్లు 3 సర్వర్లు అట్లుండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఒక దాంట్లో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో కంప్యూటర్స్ ఉన్నాయి, మిషన్స్ ఉన్నాయి, కానీ దీంట్లో వచ్చి డేటాబేసెస్ ఉన్నాయి, దాంట్లో ఇంకోది ఏదో అంటే వేరే వేరేగా ఉంటే మీరు ఇది వాడడం కుదరదండి మీకు. మీకు వర్క్ స్పేసెస్ అనేది ఎప్పుడు వాడతాం అంటే, ఐడెంటికల్ గా మనకి రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు ఇలాగ మనం యూస్ చేసుకోవచ్చు. బట్ లెట్స్ సి. సో ఇదేం చేస్తున్నాం, మీకు క్రియేటింగ్ ఇన్వాలిడ్ ఫీల్డ్ రిసోర్స్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ రెఫరెన్స్ సబ్ నెట్వర్క్ కెనాట్ బి ఫౌండ్. ఓకే, సో నేను ఏమైంటుంది మీకు, మనం విఎమ్స్ కి ఇచ్చినప్పుడు సబ్ నెట్వర్క్ ఇక్కడ ఇచ్చాం కదా. సో ఐ థింక్ నెట్వర్క్ పేర్లు ఏమి ఇచ్చాం, సబ్ నెట్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు సబ్ నెట్స్ పేర్లు వచ్చి మీకు ఇట్లా ఉన్నాయండి మీకు. సో ఇది ఏం చేసుకోవాల్సి వస్తుంది మీకు, కిందకు వచ్చినప్పుడు విఎమ్స్ కి వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది మీకు, మనం ఏంటంటే సబ్ నెట్వర్క్ డైరెక్ట్ గా ఇచ్చాం. సో కాబట్టి మీకు విపిసి నెట్వర్క్ 1 సబ్ నెట్ 1 లో మనం ఇవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు ఇది కాదు, మనం సబ్ నెట్వర్క్స్ నెట్వర్క్ పేరేముందండి మీకు ఇక్కడ, న్యూ సబ్నెట్ 1 మనం ఇచ్చింది. ఓకే, సో న్యూ సబ్నెట్ 1 అనేది కింద అనుకుంటా కదా మీకు, సబ్నెట్స్ న్యూ సబ్నెట్ 1 ఇక్కడ ఉంది మీకు. సో పేరు మారింది కదా, అది ఇబ్బంది. సో మనం ఇట్లా ఇచ్చాం, పేరు ఏమి ఇచ్చాం, విపిసి నెట్వర్క్ పేరు ఏముంది మీకు, డెవ్ కదా మనం ఇచ్చింది, ఇది పేరు మారింది, అది వచ్చిన ఇబ్బంది. ఇట్స్ ఓకే. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆ వేరియబుల్ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు చూస్తే ఆ వేరియబుల్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుందండి మీకు. సో మనం ఏంటంటే 3 ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నెట్వర్క్ పేరు వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుంది, మీకు ఇలా ఇచ్చి మీకు var డాట్ env హైఫన్ అని ఇచ్చాను అనుకోండి. ఈసారి ఎట్లా చేస్తో చూద్దాం ఆగండి.
ఓకే, క్రియేట్ చూడండి. సో గుడ్. సో ఇక్కడికి వచ్చి టెరాఫామ్ స్టేట్ లిస్ట్ అన్నప్పుడు మీకు ఏమవుతుంది, మీకు డెవ్ డెమో న్యూ విఎం అని వచ్చింది. టెరాఫామ్ స్టేట్ లిస్ట్ అన్నప్పుడు ఇక్కడ డెవ్ వర్క్ స్పేస్ లో క్రియేట్ అని వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెరాఫామ్ వర్క్ స్పేస్ సెలెక్ట్, నేనేమంటాను మీకు యుఏటి అంటాను మీకు, అంటే డిఫరెంట్ వర్క్ స్పేస్కి వెళ్ళిపోతాం అనమాట. సో కాబట్టి డిఫరెంట్ స్టేట్ ఫైల్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు ఓకే ఇంతకు ముందులాగా డెస్ట్రాయ్ అని రాకూడదు చూడండి. మీకు డెస్ట్రాయ్ అని రాకుండా చూడండి 11 టు యాడ్ వస్తుంది, కానీ మీకు డెస్ట్రాయ్ రావట్లేదు చూడండి మీకు. సో మీకు అంతా కూడా డిప్లాయ్ అవ్వాలి. యూఏటి జీసీపీ B05 టెరాఫామ్ స్టేట్ బకెట్ అంతా కూడా వచ్చింది చూడండి. ఇలాగా ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ అనేది మీరు డిప్లాయ్ చేయాలంటే వర్క్ స్పేసెస్ అనేది చాలా చాలా హ్యాండీగా ఉంటుంది మీకు. మీకు సడన్ గా ఒక 3 సర్వర్లు కావాలి, ఇట్లా కావాలనుకున్నప్పుడు డిప్లాయ్ చేసేయచ్చండి మీకు. అండ్ ఐడెంటికల్ గా అనమాట, మరి మీకు ఈజీగా ఉంటుంది అనమాట మీకు. సో లైక్ నార్మల్ గా యూఏటిఎన్ ప్రొడక్షన్ అనేది సేమ్ గా ఉంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. అటువంటిప్పుడు మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు మీకు. ఓకే లెట్స్ సీ. ఫైనల్ గా వచ్చి మనం ఏం చేస్తాం అంటే వెనక విఎమ్స్ కరెక్ట్ గా క్రియేట్ అయినాయో లేదో చూద్దాం. సో నేను ఏం చేస్తాను మీకు, చూసారంటే ఇదేసి ఇన్వాలిడ్ అని వస్తుంది. ఎందుకు ఇన్వాలిడ్? యూఐటి కాదు మనం ఇచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి యూఐటికి వచ్చాం అనుకోండి, మనకి యూఐటి విపిసి హైఫన్ నెట్వర్క్ అని వచ్చింది. దాని పేరేమో వచ్చి యూఐటి విపిసి నెట్వర్క్ సబ్ నెట్ 1. మరి ప్రాబ్లం ఏముంది ఇక్కడ మీకు? ద రెఫరెన్స్ సబ్నెట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని ఉంటుంది. సో మీరు చూస్తే కిందకు వచ్చాం అనుకోండి, ఇక్కడ సబ్నెట్ ఏముంది మీకు, యూఐటి విపిసి నెట్వర్క్ 1. ఓకే, నెట్వర్క్ 1 హైఫన్ న్యూ సబ్నెట్ 1 క్రియేట్ కాలేదు, న్యూ సబ్నెట్ 1 క్రియేషన్ కంప్లీట్ అని చెప్పి ఇక్కడ వచ్చింది చూడండి మీకు. సో ఇక్కడ మనం ఏం చేసాం మీకు, యూఐటి విపిసి నెట్వర్క్ న్యూ సబ్నెట్ 1 invalid value subnetwork, the reference subnetwork was not found. ఎందుకు లేదు? లేదు, క్రియేట్ అవుతూ ఉంది మీకు. మేబీ ముందు అది క్రియేట్ అయ్యేసరికి లేట్ అయినట్టుంది, అందుకోసం మీకు. సో లెట్స్ సీ. ఐ థింక్ డిపెండెన్సీ క్రియేట్ చేయాలండి దీని మీద. ఏమవుతుందంటే అన్ని ఒకేసారి క్రియేట్ అవుతున్నాయి, అంటే దీని మీద ఇక్కడ నెట్వర్క్ డిపెండెన్సీ ఏం కనిపించట్లేదు. యాక్చువల్ ఇప్పుడు విఎమ్స్ తీసుకున్నాను అనుకోండి మీకు, సో సబ్నెట్ అని చెప్పి డిపెండెన్సీ లేకపోయేసరికి డైరెక్ట్ గా క్రియేట్ అయిపోతాయి అన్ని కూడా మీకు. సో క్రియేట్ అయిపోయింది చూడండి. సో వన్ థింగ్ వీ కెన్ డూ హియర్ ఈస్, మనకి సబ్నెట్స్ ఉన్నాయి కదా, మనకి ఇవి అయిపోయేదాకా నాకు రావాలి అని చెప్పి పెట్టచ్చు అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ, ఐ యాడ్ సంథింగ్ లైక్ డిపెండ్స్ ఆన్ స్టేట్మెంట్ ఒకటి వాడతాను మీకు. ఎక్కడి నుంచి, ఓకే సరే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం, డిప్లాయ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు, యూఐటి కాకుండా ప్రాడ్కి వద్దాం. మనం ప్రాడ్కి వచ్చి మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ డిప్లాయ్ చేయాలా. ఈసారి ఏం చేస్తాం మీకు, ప్రాడ్ అని ఇచ్చాను అనుకోండి మీకు.
ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి చేస్తాను ఇద్దాం మీకు. ఓకే, ప్రాడ్ అన్ని కూడా క్రియేట్ అవ్వాలి. ఈసారి మీరు చూస్తే కంప్యూట్ నెట్వర్క్ క్రియేట్ కానీ సర్వర్ ఒకేసారి క్రియేట్ కాకూడదండి మీకు. ఎందుకంటే సబ్నెట్స్ అనేవి క్రియేట్ అయినాక మాత్రమే మీకు చూడండి విపిసి నెట్వర్క్ స్టిల్ క్రియేటింగ్ మీకు అదంతా అయిపోయినాక మాత్రమే మీకు ఇది రావాలన్నమాట. ఏది మీకు ఇంతకు ముందు ఏంటంటే వరుసగా సైమల్టేనియస్ గా క్రియేట్ అయిపోయేసరికి డిపెండెన్సీ లేదు. ఈసారి మనకి ఇంతకు ముందు వచ్చిన ఇష్యూ రాకూడదు యాక్చువల్ గా. మీకు చూడండి సబ్ నెట్వర్క్ 1, న్యూ నెట్వర్క్ 1 ఉంటుంది, అవన్నీ క్రియేట్ అవ్వాలి మీకు. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ అవుతుంది చూడండి. మీకు సబ్ నెట్వర్క్స్ అన్ని క్రియేషన్ అయిపోయినాక అప్పుడు మాత్రం చూడండి, ఇంతకుముందు ఎర్రది ఇప్పుడు రాలేదు చూసారు. సో బ్యాక్ వచ్చి చెక్ చేసుకోవచ్చు అనమాట ఏంటి పరిస్థితి మనకి అని చెప్పి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మన విఎం ఇన్స్టెన్సెస్ ఇక్కడ ఉందిగా, మనం రీఫ్రెష్ చేద్దాం మీకు. చూసారా మీకు డెమో విఎం న్యూ విఎం అంతా కూడా క్రియేట్ అయింది చూడండి మీకు. మీకు ఈ విధంగానండి మీరు చూసినట్లయితే ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఇలా యూజ్ చేసుకోవచ్చు. అంటే అది ఏం లేదు, బ్యాక్ ఎండ్ లో అది ఏం చేస్తుంది, మీకు స్టేట్ ఫైల్స్ అంతా కూడా వేరే వేరే చేసి పెడుతుంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ లో అనుకోండి ఈఎన్వి అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఈఎన్వి లోపల ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపల సపరేట్ డెవ్ కి ప్రాడ్ కి యూఐటీకి సపరేట్ ఫోల్డర్స్ పెట్టి దాని లోపల స్టేట్ ఫైల్ సేమే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే ఆటోమేటిక్ గా డెవ్ డాట్ టీఎఫ్ స్టేట్, ప్రాడ్ డాట్ టీఎఫ్ స్టేట్, యూఐటీ డాట్ టీఎఫ్ స్టేట్ ఇచ్చేసింది. కానీ అంటే ఒక్కొక్కటి ఒక విధంగా పనిచేస్తుంది మీకు. సో ఇప్పుడు మరి డెస్ట్రాయ్ చేయాలంటే ఎలా చేయాలి, మనకి డెస్ట్రాయ్ చేయాలంటే వచ్చేసరికి మీకు ఆ మీకు ఫస్ట్ డెస్ట్రాయ్ చేయాలంటే 1 by 1 చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు డెస్ట్రాయ్ ఇక్కడికి వద్దాం మీకు. సో మనం ఆల్రెడీ ఆ నేమ్ స్పేస్ లో ఆర్ వర్క్ స్పేస్ లో ఉన్నప్పుడు మనం దాన్ని డిలీట్ చేయలేం. స్టెప్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఫస్ట్ టెర్మినేట్ చేద్దాము. టెర్మినేట్ చేసి అండ్ దెన్ మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ వర్క్ స్పేస్కి వెళ్ళి మిగతా అంతా కూడా డిలీట్ చేయొచ్చు మీకు. ఎస్ అంటాను మీకు. హోల్డ్ ఆన్, అన్ని కూడా టెర్మినేట్ అవుతున్నాయండి మీకు. అందుకే 3 ఇవ్వాల మరి ఎక్కువైపోతాయి విఎమ్స్ అని చెప్పి వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చాను అనమాట, మీకు ఈజీగా ఉండాలండి మీకు. ఓకే, హోల్డ్ ఆన్. సో ఇది అయిపోయినాక నా ప్లాన్ మనం దీని పేరేంటి మనకి ప్రాడ్, ఇప్పుడు ప్రస్తుతం ప్రాడ్ లో ఉన్నాం కాబట్టి యూఐటీకి వెళ్ళాలి. యూఐటీ వర్క్ స్పేస్కి వెళ్ళి అక్కడ కూడా సేమ్ కమాండ్ రన్ చేయండి మీకు. ఆ తర్వాత డెవ్ నేమ్ స్పేస్ కి ఆ కమాండ్ రన్ చేయండి. అండ్ దెన్ ఫైనల్ గా డిఫాల్ట్ కి వెళ్ళి మనం ఏం చేయాల్సి వస్తుందంటే మిగతా దాని ఏమంటే మిగతా నేమ్ స్పేసెస్ అన్ని కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది మీకు. సో అదే ఇప్పుడే ఇదంతా అయిపోయినాక ఫస్ట్ ప్రాడ్ నేమ్ స్పేస్ డిలీట్ చేద్దామండి, వేరే వాళ్ళు ఎవరు ఉపయోగించుకోకుండా మనకి అట్లా కూడా చేయొచ్చు. ఓకే, విపిసి 1 నెట్వర్క్ డెస్ట్రాయింగ్ వస్తుంది. ఓకే, హోల్డ్ ఆన్. డన్ అండి. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి టెరాఫార్మ్ వర్క్ స్పేస్ సెలెక్ట్ ప్రాడ్ అయిపోయింది కదా, నేను ఏం చేస్తాను మనకి, సో యుఐటి అంటాను. యుఐటి అని ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, టెరాఫార్మ్ వర్క్ స్పేస్ డిలీట్ ప్రాడ్ అంటాను మీకు. ఓకే, సో మీరు చూసారు అనుకోండి డిలీట్ అయిపోయింది యాక్చువల్గా.
సో మనం ఏమైనా యూఏటీలో ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు లెట్స్ సి. సో వెనక్కి చెక్ చేసాం అనుకోండి, మనం డిలీట్ చేసాం కాబట్టి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఆ ఫైల్ పోయి ఉండాలి మనకి. రీఫ్రెష్ చేస్తే prod.tf స్టేట్ ఉంది కదా, సో మీరు చూస్తే చూడండి మీకు prod.tf స్టేట్ పోయింది. మీకు ఐ థింక్ టెంపరీ ఫైల్ ఒకటి యూఐటీలో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ డిలీట్ కంప్లీట్లీ మీకు. అగైన్ టెరాఫామ్ లో ఇంకా చాలా చాలా చేయొచ్చండి. నేను డెవాప్స్ లో కవర్ చేస్తూ ఉంటాను దాన్ని యాక్చువల్ గా. బట్ ఇంకా చాలా చేయొచ్చు, లైక్ మాడ్యూల్స్ ఉన్నాయి మీకు, లైఫ్ సైకిల్ అని చెప్పి. ఎట్లా కాదనుకున్నా కూడా టెరాఫామ్ ఒక టాపిక్ ని మీకు 10 to 12 అవర్స్ అట్లీస్ట్. దెర్ ఆర్ సందర్భాలు కొన్నిసార్లు ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు 14 అవర్స్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి. బట్ ఇట్స్ అ వెరీ బిగ్ వన్. బట్ ఇవి ఫండమెంటల్స్ అనమాట, ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పి మీకు. ఓకే, లెట్ దిస్ కమ్. సో రేపు ఏం చేద్దామంటే మనకి కంటైనర్ స్టార్ట్ చేద్దామండి. కంటైనర్ స్టార్ట్ చేసి నా ప్లాన్ ఏంటంటే కస్టమ్ ఇమేజెస్ ఎలా బిల్డ్ చేయాలా మనకి. కస్టమ్ ఇమేజెస్ యూజింగ్ డాకర్ బిల్డ్. ఫస్ట్ డాకర్ ఇన్స్టాల్ చేసి కంటైనర్స్ వర్సెస్ విర్చువల్ మిషన్స్ చూసి దాని లోపల కంటైనర్స్ ఎలా రన్ చేయాలా, దాని ఎలా ఇమేజెస్ మనం క్రియేట్ చేయాలని చెప్పి రేపు టైం స్పెండ్ చేద్దాం మనం. సో ఆ తర్వాత వచ్చి విచ్ ఇస్ వెనస్డే. థర్స్డే వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే మనకి వీ విల్ డిస్కస్ అబౌట్ జీకేఈ అండి, గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్ ఎలా డిప్లాయ్ చేయొచ్చు, వాట్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్, అవన్నీ కూడా దాంట్లో డిప్లాయ్ మనం డిస్కస్ చేద్దాం. లెట్ ఇట్ కమ్. ఓకే, సో మన డిపెండెన్సీ ఉంది కాబట్టి సబ్నెట్స్ డిలీట్ అయిపోయినాక, ఈ సబ్నెట్స్ ఐ థింక్ డిలీట్ అయిపోయినాక మాత్రం మేము విఎంతో డిలీట్ చేయొచ్చేమో. బట్ న్యూ ఇన్స్టెన్స్ స్టిల్ డిస్ట్రాయింగ్. లేదండి, ఇన్స్టెన్స్ అయిపోయింది, దానికి డిపెండెన్సీ ఉంది. ఇన్స్టెన్స్ డిప్లాయ్ అయిపోయినాక మాత్రమే మీకు ఇది రావాలి. సరే, నేనేం చేస్తాను, వర్క్ స్పేస్ సెలెక్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు డెవ్ అని చెప్పి మీకు డిలీట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, యూఏటీని డిలీట్ చేస్తానండి మీకు. ఓకే, సో మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి వార్ ఫైల్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు అన్నిటికంటే ఫాస్ట్ వెనక్కి చెక్ చేద్దాం. రీఫ్రెష్ చేశాను అనుకోండి మీకు డెవ్ మాత్రం మిగిలించుకోండి. సో డెవ్ డాట్ ఇలా చేద్దాం. ఓకే, లెట్స్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్. ఓకే, లెట్స్ సి. ఓకే, సబ్ నెట్వర్క్స్ అండి, సబ్నెట్ డిలీట్ అయిపోయినాయి మీకు. ఫైర్ వాల్ డిలీట్ అవుతుంది మీకు. ఓకే, హోల్డ్ ఆన్. విఎం కూడా డిస్ట్రాయ్ అవుతుందండి మీకు. సో ఒకసారి వెరిఫై ఇక్కడ చేసాం అనుకోండి, విఎం ఇన్స్టెన్సెస్ రీఫ్రెష్ చేస్తే అన్ని డిలీట్ అయిపోయింది అలా. యా, మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది మీకు. మీరు ఆలోచించాల్సి ఇంకా ఇంప్రొవైజ్ ఏం చేసి దీన్ని చూడొచ్చండి, ఈ కోడ్ని మీకు ఎలా ఇంప్రొవైజ్ చేయాలా మీకు అని, డేటాబేస్ ఎలా డిప్లాయ్ చేయాలని కూడా చూడొచ్చు మీకు.
ఓకే, ఆల్మోస్ట్ డన్. డిఫాల్ట్ లేదండి మీకు. డిలీట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, రావడం మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే మనం ఏ విధంగా వర్క్ స్పేస్ వాడి మీకు డెవ్ కదా, సో వర్క్ స్పేస్ వాడి మనం ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. నాకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎప్పుడు వర్క్ స్పేసెస్ వాడకూడదు. వర్క్ స్పేసెస్ ఎప్పుడు వాడకూడదు, ఎప్పుడైతే మీకు ఐడెంటికల్ ఎన్విరాన్మెంట్స్ లేవో అప్పుడు వాడకూడదు మీకు. సో ఐడల్ గా యూస్ కేస్ సినారీ ఎప్పుడు వస్తుందంటే మీకు నేను లాస్ట్ కంపెనీలో ఏమైందంటే సేమ్ ఈకేఎస్ ఎన్విరాన్మెంట్ మీకు చాలా కస్టమర్స్ డిప్లాయ్ చేసేవాళ్ళం. దానికి మేము ఇది యూస్ చేసుకునే వాళ్ళం అనమాట మీకు వర్క్ స్పేసెస్. అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ టెరాఫార్మ్ ఎంటర్ప్రైజ్ అని ఒకటి ఉందన్నమాట మీకు. వాళ్ళే మేనేజ్ చేస్తారు స్టేట్ లాకింగ్ మెకానిజం అంట, అది మనం వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి రేపటి సెషన్ లో మనం వి విల్ స్టార్ట్ విత్ ఇక్కడికి వచ్చాం అనుకోండి, కంటైనర్స్ కి వచ్చినప్పుడు కంటైనర్స్ లో నేను డిస్కస్ చేయాలనుకుంది మీకు కొన్నిసార్లు క్లమ్జీగా ఉంటుంది. ఓకే, సో ప్లాన్ ఏంటంటే మనకి ఓకే కిందకు వస్తే కిందకు వచ్చారు అనుకోండి, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ కంటైనర్ రిజిస్ట్రీ అండ్ ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ ఉందండి. కంటైనర్ రిజిస్ట్రీ మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే దిస్ ఈస్ ఓన్లీ స్పెసిఫికలీ ఫర్ కంటైనర్ ఇమేజెస్. ఇది డిప్రికేట్ అయిపోయింది. ఐ థింక్ May 15th నుంచో May 30th నుంచో బిల్ తీయేస్తారు, మీకు 15th అనుకుంటాను. సో ఇందాక చెక్ చేసినప్పుడు ఇది అప్పుడే ఉండిందిలేండి, బట్ కంటైనర్ రిజిస్ట్రీ విల్ బి గోయింగ్ టు డిప్రికేటెడ్ బై May 15th, మీకు నెక్స్ట్ మంత్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ వాడాలన్నమాట. ఆర్టిఫాక్ట్ రెండు ఒకటే వచ్చినాయి మీకు. సో కంటైనర్ రిజిస్ట్రీ ఇచ్చాం అనుకోండి, మీకు క్లియర్ కట్ గా చెప్తుంది అనమాట, మీకు August 15th ఎక్స్పైర్ అవుతుంది. సో May 15th అనేది మీకు ఇది డిప్రికేట్ అయిపోతుంది అని చెప్పి. సో మీరు చూస్తే మీకు ఇక్కడ యాడ్ చేసాం అనుకోండి, మీకు మీరు చూస్తే నాకు ఆర్టిఫాక్ట్ రిపాజిటరీ వస్తుందండి. ఎందుకు ఇది ఓపెన్ కావట్లేదు మీకు? కంటైనర్ రిజిస్ట్రీ ఓపెన్ చేద్దాం అని చూస్తే మీకు డైరెక్ట్ గా ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీకి వస్తుంది. ఇక్కడ ఇట్లా వస్తుంది అనమాట కంటైనర్ రిజిస్ట్రీ. చూడండి, ఈ షెడ్యూల్ టు షట్ డౌన్ ఆఫ్టర్ May 15th ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ విల్ హోస్ట్. సో కాబట్టి కంటైనర్ రిజిస్ట్రీ మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో వీఆర్ గోయింగ్ ఫర్ ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ. సో మనం ఏం చేస్తా ఉంటే రేపటి ప్లాన్ లో మనం ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీలో డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవచ్చు. మీకు Maven ఆర్టిఫాక్ట్స్ అంటే పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. మనం ఆ డాకర్ వాడి దీంట్లో డాకర్ ఇమేజెస్ పుష్ చేసుకుందాం. అండ్ దెన్ మనం ఎలా మనం రన్ చేయొచ్చు ఇమేజెస్ తీసుకుని మనం చూద్దాం మీకు. ఆ తర్వాత ఏంటంటే గూగుల్ క్యూబర్నెటీస్ ఇంజిన్ గురించి మాట్లాడదాం. అండ్ ఆ తర్వాత క్లౌడ్ రన్ అని ఒకటి ఉంటుంది, లైక్ కంటైనర్స్ మాత్రం రన్ చేయొచ్చు అనమాట, అది కూడా మనం చేద్దాం మీకు. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఐఏఎంకి వచ్చి మీకు లెట్స్ కమ్ టు సర్వీస్ అకౌంట్స్. మీకు సర్వీస్ అకౌంట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది డిలీట్ చేస్తానండి మీకు. ఓకే, సో ఇదండి ఈ రోజు సెషన్. రేపు ఎల్లుండి కొంచెం ఇంపార్టెంట్ అండి, మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? చలో, see you tomorrow. Bye folks.